మీరు భూమి పైన పుట్టక ముందు ప్రతి ఒక్కరు సోల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఒక ఇల్లు కట్టే ముందు ఒక ప్లానింగ్ ఉంటుందా? ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, దాని ప్రకారమే మనం కట్టుకుంటాం కదా. ఏ ఒక చిన్న పని చేయాలన్నా ప్లానింగ్ ఉంటుందా? సపోజ్ ఇక్కడి నుంచి మీరు అబ్రాడ్కి వెళ్ళాలంటే ప్లానింగ్ చేసుకోవాలా? వీసా అప్లై చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్, కరెన్సీ, ఎక్కడ స్టే చేస్తాం, ఎన్ని రోజులు స్టే చేస్తాం, ఏ హోటల్లో స్టే చేస్తాం, ఎక్కడెక్కడ ఏవే ప్రదేశాలు చూస్తాం, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాం, అంత ప్లానింగ్ చేసుకుంటామా? ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారు, ఒక 4 రోజులు మీరు హైదరాబాద్ వెళ్ళి రావాలంటే ఈ 4 రోజులు ఏం చేయాలన్నది ప్లానింగ్ చేసుకుంటారా? కావాల్సిన డబ్బులు పెట్టుకుంటారా? ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, అక్కడ ఎవరిని కలవాలి, దేనికోసం పోతున్నారు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు, ఇంత ప్లానింగ్ చేసుకుంటాం కదా. పక్క ఊరికి వెళ్ళేదానికే ఇంత ప్లానింగ్ చేసుకుంటామే, మనం పైలోకాల నుంచే కదా మనం ఇక్కడికి వచ్చింది, ఎంత ప్లానింగ్ చేస్తుంటాం. సో డీటెయిల్డ్ ప్లానింగ్ జరుగుతుంది, దాన్ని సోల్ ప్లానింగ్ అంటారు. ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ కుటుంబంలో జన్మ తీసుకోవాలి, ఏ తల్లిదండ్రులకి మనం బిడ్డగా పుట్టాలి, ఏమేం పాఠాలు నేర్చుకోవాలి, ఏమేం ఛాలెంజెస్ ద్వారా ఏమేం లెసన్స్ నేర్చుకోవాలి, ఈ జన్మలో ఏమేం సాధించాలి, ఏమేం సేవలు చేయాలి, అన్ని మనం ప్లాన్ చేసుకొని వస్తాం ఇక్కడ. సో అది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఆ సోల్ ప్లానింగ్ గుర్తొస్తుంది. అరే ఇది ఆల్రెడీ నాకు చూసినట్టుందే, అంటే మీరే కదా ప్లాన్ చేసింది. హయ్యర్ వరల్డ్స్ లో భూమి పుట్టక ముందు మీరే ప్లాన్ చేశారు కాబట్టి ఆ డెజావు మూమెంట్స్ వస్తుంటది మీకు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సోల్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నిలబడి మైక్ లో స్పీచ్ ఇస్తున్నట్టు నాకు 5వ క్లాస్లో కనిపించేది. నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నేను మైక్ పట్టుకొని నేను మాట్లాడుతున్నాను, 100 మంది 1000 మంది వింటున్నట్టు నాకు 5వ క్లాస్లో ఉండేది. ఇప్పుడు నేను చేస్తున్నా, కానీ నాకు 5th క్లాస్లోనే ఆ విజన్ కనిపించేది. సో దీన్ని మూమెంట్స్ ఆఫ్ డెజావు అంటాం. బికాస్ యూ రిమెంబర్ ద సోల్ ప్లాన్. ఆ సోల్ ప్లాన్ లో ఇది ఆ మూమెంట్ వచ్చినప్పుడు, అరే ఇది నాకు ఆల్రెడీ తెలిసినట్టే ఉంది, ఇది ఆల్రెడీ నేను చూసానే. యూ రిమెంబర్ ద సోల్ ప్లాన్. సో ద మోర్ యూ డూ మెడిటేషన్, ద మోర్ యూ అండర్స్టాండ్ ద బిగ్గర్ పిక్చర్. ఆ బిగ్గర్ పిక్చర్ అండర్స్టాండ్ అయినప్పుడు అంతా సంతోషమే, ఆనందమే. నష్టం వచ్చినా సంతోషమే, లాభం వచ్చినా సంతోషమే, ఏదొచ్చినా సంతోషమే. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని మీకు అర్థమవుతుంది. ఏది జరిగినా మంచికే అన్న విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే బిగ్గర్ పిక్చర్ కనిపించినప్పుడే. లేదంటే అయ్యో నేను ఫెయిల్ అయినాను, అయ్యో నాకు ఈ ఫెయిల్యూర్ వచ్చింది, రిలేషన్షిప్ లో ఫెయిల్యూర్ వచ్చింది, నో బడీ లవ్స్ మీ అని ఆ సెల్ఫ్ నెగటివిటీ థాట్ తో చాలా మంది మారిపోతున్నారు, అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం ఒక వాల్యూ తెలియదు, ఆ బిగ్గర్ పిక్చర్ తెలియదు. ఇవన్నీ సోల్ లెసన్ లో ఒక మంచి ఇంపార్టెంట్, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు ఎవాల్వ్ అన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే తప్పుదారిన పోతున్నారు. ఎప్పుడైతే ధ్యానం ఉందో అక్కడ దే బికమ్ స్ట్రాంగర్. ఏది జరిగినా మంచికే, మానము అవమానము ఏది జరిగినా మంచికే. అందులో నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి? తప్పు చేశాను కానీ ఓకే, ఆ తప్పులో నుంచి నేను పాఠాలు నేర్చుకుంటాను. కానీ రిగ్రెట్, నో గిల్ట్. గిల్ట్ అవసరం లేదు, కానీ లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్ళిపోవాలి. ఈ స్ట్రెంగ్త్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ లైఫ్ సైన్స్ నుంచి అర్థమవుతుంది మీకు. వెన్ యూ అండర్స్టాండ్ ద బిగ్గర్ పిక్చర్, ఏది జరిగినా మంచికే, ఏది జరిగినా మంచికే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు డిప్యూటీ సీఎం కదా, అవునా? కానీ యు నో హౌ బిగ్ ఫెయిల్యూర్ హీస్. తన 10వ క్లాస్లో ఇంటర్మీడియట్లో ఎంత ఫెయిల్యూర్ ఎదురు చూస్తుంటాడు. ఎస్, 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఏది చేసినా ఫెయిల్యూరే వస్తుంది. ఈవెన్ మన పొలిటికల్ ఫీల్డ్ లో కూడా ఫస్ట్ లో నుంచే ఫెయిల్యూరే కదా. కానీ నౌ హీ హస్ బికమ్ ఎ డిప్యూటీ సీఎం. హౌ? బికాస్ హీ నోస్ ఏది జరిగినా మంచికే. నా ప్రయత్నాన్ని నేను చేయాలి, రిజల్ట్స్ నాకు అవసరం లేదు, నా ప్రయత్నం నేను చేయాలి. ఆ స్ఫూర్తి ఇంపార్టెంట్. ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మనం గొప్ప మనుషులు అవుతాం.